ప్రొక్రాస్టినేషన్ బీట్ చేయడానికి ఒక అద్భుతమైన టెక్నిక్‌ని మీతో నేను పంచుకుంటాను. అంటే వాయిదా వేసే అలవాటుని బీట్ చేసేదానికి ఒక అద్భుతమైన టెక్నిక్‌ని మీతో నేను పంచుకుంటాను. చూడండి, ఒకప్పుడు నేను గూడా కొన్ని సంవత్సరాల ముందు వాయిదా వేసే అలవాటు నాకు గూడా ఉండింది. ఎప్పుడైతే ఈ టెక్నిక్‌ని నేర్చుకున్నానో, ఆ వాయిదా వేసే అలవాటు నుంచి నేను కూడా బయటపడ్డాను. ఇది నేను బ్రెయిన్ ట్రేసీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ 30 డేస్ నిద్రలేసిన వెంటనే ఈ అద్భుతమైన మంత్రాన్ని మీరు చెప్పాలి. ఏంటో తెలుసా? నాతో పాటు చెప్పండి. డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, ఐ డూ ఇట్ నౌ. డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, ఐ డూ ఇట్ నౌ. మీకు ఎప్పుడైతే వాయిదా వేయాలి అని చెప్పి ఆలోచన వస్తుందో, ఆ సెన్స్ వస్తుందో, అప్పుడు ఇమీడియట్గా మీరు చేయాల్సిందంటే ఈ ఆటోమేటిక్ కండిషనింగ్ కమాండ్తో మీ సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా కంప్లీట్గా రీవైర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రొక్రాస్టినేషన్ బీట్ చేయాలంటే అది ఓన్లీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ వల్లనే అవుతుంది. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే ఎవరైతే లక్ష్య సాధన కోసం పనులంతా కూడా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతారో అలాంటి వ్యక్తిని యాక్షన్ టేకర్ అంటాం. ఓకే, సో ఓన్లీ 2% పీపుల్కి మాత్రమే ఈ భూమి మీద సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది ఉంది. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ లేని వ్యక్తి ఈ భూమి మీద సక్సెస్ అయినట్టు చరిత్రం లేదు. మీరు మీ జీవితంలో మీకు కావాల్సినంత అట్రాక్ట్ చేసుకొని ఈ ప్రొక్రాస్టినేషన్ బీట్ చేయడానికి ఈ టెక్నిక్ని బాగా యూజ్ చేయండి. అండ్ ఆల్సో డీపర్ లెవెల్లో మీ యొక్క సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ అంతా కూడా కంప్లీట్గా రివైజ్ చేసుకొని, ఇలాంటి మల్టిపుల్ ప్యాటర్న్స్ అంతా కూడా ఎన్నో ఉంటాయి, టాక్సిక్ ప్యాటర్న్స్ అంతా కూడా కంప్లీట్గా రివైజ్ చేసుకోవాలనుకుంటే, రీఫ్రేమ్ చేసుకొని హీల్ చేసుకోవాలనుకుంటే 2026కి మీరు ఒక అబండెన్స్ అండ్ వెల్త్ విషయంలో బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకొని పోవాలనుకుంటే, కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఫెయిత్ ఇన్ మీ.